వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్స్ హోమ్ డీడీ. ఈరోజు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మై ట్విన్స్ హోమ్ తరపు నుండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మా బాబు కూడా మీకు విష్ చేస్తున్నాడు ఇండిపెండెన్స్ డే. సో ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి నేను మా ట్విన్స్తో ఒక థీమ్ చేశానండి. సో ఫోటోషూట్ టైప్. సో అది వచ్చేసి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో మన దగ్గర కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పుతో నేను ఇలా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని పెట్టుకున్నాను. ఇక్కడ ఈ చుట్టూ ఫ్లవర్స్ వచ్చేసి నేను బాదంతో అరేంజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి కందిపప్పు అండి, స్ట్రైట్ లైన్. ఆల్రెడీ నేను ఒకసారి బాగా ప్రిపేర్ చేశానండి, కానీ ఒక పాప వచ్చి మొత్తం చెడగొట్టేసింది. సో అందుకనే మళ్ళీ సెకండ్ టైం హడావుడిగా చేసేసాను. అందులో అప్పటికి నాకు ఆ పాప అన్నీ మిక్స్ చేసేసింది. నా దగ్గర ఏమో ఆరెంజ్ కలర్ ఇవి కందిపప్పు ఏమో కొంచెమే ఉంది. సో మళ్ళీ నేను కందిపప్పుని తెప్పించి మళ్ళీ వైట్ రైస్, నేను యాక్చువల్గా అప్పుడు ఈ వైట్ కలర్ కోసం నేను సగ్గుబియ్యం అరేంజ్ చేశాను, బట్ అవి కూడా మిక్స్ అయిపోయినాయి, నా దగ్గర లేవు. సో లేకపోతే నేను ఇలా బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇవండి మనకి మినుములు అంటే ఇవి వచ్చేసి మనకి పెసలు ఉంటాయి కదండి. సో అవి తీసుకున్నాను. కందిపప్పు, బియ్యము, పెసలు తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి ఎల్లో కందిపప్పు. సో అందుకనే నాకు స్ట్రైట్ లైన్ అసలు చాలా విసిగిపోయానండి నేను. చాలా కోపం వచ్చింది, బట్ ఏం చేయాలి, కంట్రోల్ చేసుకొని ఇంకా మళ్ళీ డెకరేట్ చేశాను. సో ఇలా బాదంతో ఇలా ఫ్లవర్ లాగా, అంటే మనకి ఇవి పడుతూ ఉంటాయి కదండి, ఫ్లవర్స్ పడుతూ ఉంటాయి కదా ఫ్లాగ్ హోస్ట్ జరిగేటప్పుడు. సో అందుకే నేను అలా ఫ్లవర్స్ లాగా వేశాను. సో అందుకే కొంచెం లైన్ ఒకటి స్ట్రైట్గా రాలేదు. సో నాకు అప్పటికి చాలా చిరాకు వచ్చేసింది, చాలా ఏడుపు వచ్చేసింది. అంత కష్టపడి చేసుకున్నాను, తను వచ్చి చెడగొట్టేసేపాటికి. సో ప్రీవియస్ నేను అవన్నీ యూస్ చేశాను. సో వాటితో నేను మళ్ళీ దోశలు వేసేసానులే అండి, కలిసిపోయిన వాటితో. సో ఇలా నేను థీమ్ తీసుకున్నాను ఇండిపెండెన్స్ డేకి. సో మా థీమ్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా ఉందో ఈ థీమ్ అనేది. సో ఇది ఒకటి ఇగ్నోర్ చేసేయండి, ఈ స్టాండ్ ఒకటి. సో రిమైనింగ్ థీమ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా పాపని బాబుని ఇలా అరేంజ్ చేసి వాళ్ళకి డ్రెస్సెస్కి ఇలా ఫ్లాగ్ని పెట్టానండి. ఇలా ఫ్లాగ్ మనకి బయట షాప్లో అమ్ముతూ ఉంటారు కదా, ₹1 ఫ్లాగ్స్వి, ఇలా పాకెట్కి స్టిక్ చేసుకునేవి. సో వాటిని నేను ఇక్కడ ఇద్దరికి స్టిక్ చేశాను. సో అనుకోకుండా చేసిన థీమ్ అండి ఇది. సో ఈ థీమ్ ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.